హాయ్ అండి. తోటకాడలతో కూర చేస్తున్నా. అంటే తోటకాడలు పులుసు లెక్క, మరి కూర కాదు, పులుసు టైపు. అంటే పలుచగా కాకుండా నార్మల్గా చింతపండు, ఇగో పులుపుకి సరిపడా చింతపండు నానబెట్టేసాను. ఇదిగండి, ముందుగా ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసినాక ఉల్లిపాయలు వేసి వేగిన తర్వాత ఈ తోటకూర కాడలు వేసానండి. ఇగో ఇట్లా ఉడుకుతుంది. ఈ ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేయాలి. ముందేస్తే ఈ కాడలు ఉడకవు. ముందే ఈడే తీద్దాం అనుకున్నా కానీ మర్చిపోయినా, తీయలేదు. అందుకే ఇప్పుడు తీస్తున్నా. ఏం లేదండి, ఉల్లిపాయలు వేసాను. ఎప్పుడు మనము పోపు దినుసులు వేస్తాం కదా, అలాగే రెగ్యులర్గా అవి వేసాను. వేసి వేగిన తర్వాత ఈ కాడలు వేసానండి. కాడలు వేసిన తర్వాత కొంచెంసేపు వేపిసాను. వేపించి తర్వాత కొంచెం వాటర్ వేసానండి ఇవి ఉడకాలని. ఉప్పు, కారము, పసుపు అవి కూడా వేసానండి. వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఇగో ఇట్లా ఉడికింది. ఇప్పుడు ఈ చింతపండు పులుసు వేసుకోవాలండి. ఇప్పుడు ఎందుకంటే చింతపండు పులుసు ముందు వేస్తే ఉడకవని ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత వేయాలి. ఇప్పుడు వేస్తున్నా. ఇప్పుడు అవి ఉడికినవి కాబట్టి ఇప్పుడు వేస్తున్నా. ఇదిగండి, ఇప్పుడు చింతపండు పులుపు వేస్తున్నా. ఇదిగండి, ఇట్లా నేను వాటర్ వేస్తాను. కొంచెము పులుపు కొంచెము తగ్గట్టు. ఇది మనకి పల్చగా అనిపిస్తే కొంచెము బియ్యం పిండి కూడా పెట్టొచ్చండి. దీంట్లో బియ్యం పిండి వేయచ్చు. కాకపోతే ఇది కొంచెం చిక్కబడేలాగా ఉడకనివ్వాలి. మళ్ళీ ఇప్పుడు ఈ కాడలకి చింతపండు పులుసు వేసాం కదండి, ఈ పులుసు పెట్టేలాగా ఉడకనివ్వాలి కొంచెంసేపు. ఇదిగండి, నేనైతే 1 స్పూను బియ్యం పిండి వేస్తున్నా. బియ్యం పిండి వేస్తే ఇంకా చాలా టేస్ట్ బాగుంటుందని. ఇదిగండి, కింద కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేస్తానండి. ఇది కలుపుతుండా వేయాలండి. ఇట్లా మనం 1 స్పూన్తో కలుపుకుంటే వేయాలి. అలా లేదంటే ఉండలు అయిపోద్ది. నేను కలుపుకుంటే వేస్తా. ఇదిగండి, బియ్యం పిండి వేసాను కాబట్టి కొంచెం కలపాలి, లేకపోతే ఉండలాగా అయిపోద్ది. అది కొంచెమే చిక్కదనం ఇస్తుందండి. అది వేస్తే టేస్ట్ కూడా బాగుంటుందని వేస్తున్నా. మరీ ఎక్కువ వేయొద్దు, ఎక్కువ వేస్తే బాగోదు. లైట్ 1 స్పూన్ వేసాను నేనైతే. ఇదిగండి, బియ్యం పిండి వేసాం కదండి, ఇగో ఇట్లా చిక్కబడి చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి. మరి ఇంకెక్కువసేపు అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసేయాలి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవాలి, లేదంటే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు కొత్తిమీర లేదు. ఇదండి, తోటకాడలతో పులుసు అనుకోండి, బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇవి ఒకసారి తిన్నారంటే ఎప్పుడు ఎక్కడ దొరికినా కూడా తెస్తారండి. అంత బాగుంటుంది తోటకాడలతో. దీంతో ఇలాగే కాదండి, రకరకాలుగా వండుతారు మా సైడ్ అయితే. నేనైతే ఇప్పుడు ఇలా వండాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్ తోటి మాత్రమే చాలా బాగుంటుందండి. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.